సో హాయ్ మామ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ట్రిక్స్ ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. ట్రిక్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి చాలు. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. మీరైతే తొందరగా కంప్లీట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ట్రిక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ట్రిక్ని ఆల్రెడీ నేను షార్ట్ వీడియోకి అయితే చెప్పా, కానీ దాంట్లో క్లియర్గా అయితే చెప్పలేదు. అందుకని ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్పేస్తా. కానీ ఈ ట్రిక్లో ఉన్న సమస్య ఏంటంటే ఈ ట్రిక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే వర్క్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి గేమ్ని అయితే స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలా. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇన్ మ్యాచ్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీకైతే ఇక్కడ సెన్సిటివిటీ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. దాంట్లోకి అయితే వెళ్ళండి. కింద అయితే మీకు ట్రైనింగ్ గ్రౌండ్ అని ఇంకో ఆప్షన్ అయితే చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీరైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట. అదే ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే. లాబీలోకి వెళ్ళే ముందు మీకు ఇలా బ్యానర్ అయితే చూపిస్తుంది. కింద లోడింగ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, అది ఫుల్గా కంప్లీట్ అవ్వముందే మీరైతే బ్యాక్ అయితే వచ్చేయండి. ఒక 30-40 సెకండ్స్ వెయిట్ చేసి గేమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంకా మీకు ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది. నాకైతే ఇలా వర్క్ అయింది. మీకు ఎలా వర్క్ అయింది ఈ ట్రిక్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసి ఈ ట్రిక్ కొంతమందికి అయితే వర్క్ కూడా అవ్వదు. ఒకవేళ మీకు వర్క్ అయితే కామెంట్ చేయండి, వర్క్ అవ్వకపోయినా కూడా కామెంట్ చేయండి వర్క్ ఏందో లేదో. ఇంకా ఈ ట్రిక్ వచ్చేసి మీకు ట్రైనింగ్ గ్రౌండ్లో ఒక హిడెన్ ప్లేస్ అయితే ఉన్నది. అది ఎక్కడ ఉన్నదో మీకు ఈ ట్రిక్లో అయితే చెప్పేస్తాను. ఇంకా ఈ ట్రిక్ చేసేదానికి మీరు ఒక 2 గ్లో అంటే చాలన్నమాట. ఒక గ్లో వాల్ వచ్చేసి ఈ ఫోల్ పక్కన అయితే వేసుకోండి. ఇంకో గ్లో వాల్ వచ్చి దాని పక్కన అయితే వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరైతే ఆస్కార్ క్యారెక్టర్ స్కిల్ అయితే పెట్టుకోవాలి. సో ట్రైనింగ్ గ్రౌండ్ కాబట్టి సేఫ్టీ చాలా ముఖ్యం అనమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే ట్రైనింగ్ గ్రౌండ్ లాబీలో క్రోనో క్యాట్ స్కిల్ అయితే కొనుక్కోండి. ముందుకు వచ్చేసి క్రోనో క్యాట్ స్కిల్ యూజ్ చేసి తర్వాత అయితే ఆస్కార్ క్యాట్ స్కిల్ అయితే యూజ్ చేసి ఇంకా మీరైతే గ్లోవాల్ నుంచి ఈ అట్ట బాక్స్ మీద జంప్ చేసి ఇంకా దీని లోపలికి అయితే వచ్చేసి అనమాట. ట్రైనింగ్ గ్రౌండ్ లో ఇలాంటి హిడెన్ ప్లేస్ ఉన్నదని ఎంతమంది తెలుసో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ తెలియపోతే ఇప్పుడే వెళ్ళి ట్రైనింగ్ గ్రౌండ్ లో ట్రై చేయండి ఈ గ్లిచ్ అయితే. అంటే నాకు గ్లిచ్ మీద అలాగే ట్రిక్స్ మీదే ఉన్నదనమాట. ఇప్పుడు ఒక మంచి గ్లిచ్ అయితే చెప్తా, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఈ ట్రిక్ చేసేదానికి మీరైతే ముందుగా స్టోర్లోకి అయితే వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత కింద కలెక్షన్ ఉంటుంది. కలెక్షన్లోకి అయితే వెళ్ళండి. కలెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా ఎగిరేవి ఓకే గైస్, దాని పేరు మోకో స్కైవింగ్ అంట. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ట్రై అవుట్ అని ఇంకో ఆప్షన్ అయితే చూపిస్తుంది. దాంట్లోకి అయితే వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇలా ఏరోప్లేన్లోకి అయితే వస్తారనమాట. ఇప్పుడు ఒక 20 సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి. అంతలోపు ఏదో గ్లిచ్ చేద్దామని నేనైతే ఇదైతే చేస్తాను. ఇదైతే మెయిన్ గ్లిచ్ అయితే కాదు. మిల్లు దగ్గరకు వచ్చిన తర్వాత మీరైతే ఎజెక్ట్ నొక్కి కింద అయితే దిగండి. కింద ఏదైనా ఇంటి పైన అయితే దిగండి. చేతిలోకి గన్ అయితే వస్తుంది. గన్ వచ్చిన తర్వాత మీరైతే స్కోప్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరైతే ఓకే అయితే నొక్కాలా. ఓకే నొక్కిన తర్వాత ఇంకా మీకు ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది. ఈ ట్రిక్ వచ్చేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుంది. కావాలంటే గేమ్లోకి వెళ్ళేసి ఇప్పుడే ట్రై చేయండి. ఇప్పుడు అంటే ఇప్పుడు కాదనమాట, వీడియో అయిపోయిన తర్వాత కావాలంటే వెళ్ళి గేమ్లోకి వెళ్ళి ట్రై చేయండి. అంటే ఈ గ్లిచ్తో ఇంకో ట్రిక్ కూడా చేయొచ్చు అనమాట. అదేంటంటే మళ్ళీ మీరు వచ్చేసి లాంచ్ ప్యాడ్ దగ్గర అయితే దిగేసి దీన్ని యూజ్ బటన్ నొక్కినా అంటే సరిపోతుంది అనమాట. మీకు ఇలా రెడ్ లైన్ అనేది చూపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. గ్లిచ్ కాబట్టి చూసేదానికి మాత్రం బాగుంటుంది. ఈ రెడ్ లైన్ అనేది మీ బాడీకి అయితే అలాగే ఉంటుంది. ఇదైతే ఎక్కడ బాదనమాట. కానీ కొంచెం తర్వాత అయితే మీరైతే బ్యాక్ అయితే వచ్చేస్తారు అంతే. సో ఇంకా నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం. ఈ ట్రిక్ చేయడానికి మీరైతే ముందుగా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లో మీకు కంట్రోల్ ఆప్షన్ చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసినారంటే మీకు రన్ అలాగే మిక్స్డ్ అని చూపిస్తుంది. మీరైతే మిక్స్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ బెంచ్కి స్ట్రైట్గా రన్ చేసి అలాగే వెంటనే సిట్ ఆప్షన్ అయితే నొక్కండి. ఇంకా మీకు ఇలా కంట్రోల్స్ అనేవి కూర్చున్నా కూడా ఇలా అన్ని చూపిస్తుంది అనమాట. మీరు కానీ ఒకవేళ ఆస్కార్ క్యాట్ స్కిల్ పెట్టుకుంటే ఈ కుర్జీలో మీకు ఇష్టం వచ్చినట్టయితే కూర్చోవచ్చు. అది రైట్ సైడ్ కన్నా బ్యాక్ సైడ్ కన్నా. అలాగే ఎమోట్ కూడా వేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఆస్కార్ క్యాట్ స్కిల్ వచ్చేసి అయితే ఈ కుర్జీ బ్యాక్ సైడ్ ఎలా కూర్చున్నాను చూడండి. అంతే అనమాట. ఈ గ్లిచెస్ అయితే భలే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ గ్లిచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఒక గ్లిచ్ అయితే ఉన్నది, అది కొంచెం బాగాలేదనమాట. అందుకని దాన్ని అయితే లాస్ట్లో అయితే వేసేస్తా. మీరైతే దాన్ని చూస్తే చూడండి, దాన్ని స్కిప్ అయితే చేసేయండి. ఇంకా ఇది వచ్చేసి మీకు బాగా యూజ్ అయ్యే హిడెన్ ట్రిక్ అనమాట. ఆటోని అయితే ఇక్కడికైతే తెచ్చుకోండి. తర్వాత వచ్చేసి స్కోప్ ఆన్ చేసి దీనిపైకి అయితే జంప్ చేయండి. దీనిపై నుంచి ఇక్కడ ఫోల్స్ అయితే కనబడుతున్నాయి కదా, వాటి మీదకి జంప్ చేసి ఇంకా దానిపై నుంచి ఇంకా జంప్ చేస్తూనే ఉండండి. అలా జంప్ చేసిన తర్వాత మీరైతే దీనిపైకి అయితే వచ్చేస్తారు. ఈ వీడియోని నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇది ఒక్క ట్రిక్ 1 నిమిషం పాటు వచ్చేది. దానిపైన జంప్ చేస్తూనే ఉన్నా కానీ పైకి అయితే రాలా. మొత్తానికి పైకి అయితే వచ్చేసిన. ఇంకా ఇక్కడైతే మీరైతే కొనుక్కొని ఎనిమిది అయితే కిల్ చేయొచ్చు ఈజీగా. నాకు తెలిసి ఈ వీడియోని దాకా చాలా తక్కువ మంది అయితే చూస్తుంటారు. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మామ. ఎందుకంటే నేను ఎక్కువగా షార్ట్స్ వీడియో అయితే చెప్తా, దానికే వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట. ఇంత లాంగ్ వీడియోకి నేను ఎప్పుడు కానీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలా. ఎందుకు ఇవ్వలేదంటే నేను షార్ట్స్లోనే చాలా ఫాస్ట్లో అయితే మాట్లాడతాను అనమాట. అలాగే కొన్ని పదాలు లేసిపోతాయి, ఒక్కసారి అయితే కొన్ని అక్షరాలు అయితే లేసిపోతూ ఉంటాయి. ఒకవేళ ఈ వీడియోకి కానీ మంచిగా రీచ్ కానీ వచ్చిందంటే నేను ఈ ట్రిక్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మంచిగా అయితే నేర్చుకుంటా. ఇంకా ఈ షార్ట్స్ కాకుండా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ఇంకా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మర్చిపోలేదు, గుర్తున్నది. లాస్ట్ క్లిక్ అయితే చెప్తాను కదా, ఇది చాలా సింపుల్ అనమాట. సోషలైజ్ లైన్లో ఈ ప్లేస్ దగ్గరకు వచ్చి మీరైతే సిట్ ఆప్షన్ నొక్కేసి కరెక్ట్ ఈ ఫోర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇందులో హైడ్ అవుతారు. ఈ మ్యాప్లో ఇలాంటి ఒక గ్లిచ్ ఉన్నదని చెప్పేదానికి మాత్రం ఈ ట్రిక్ అయితే చేసి అది గ్లిచ్ అయితే చేసా. ఇంకా నెక్స్ట్ ఒక మంచి ట్రిక్స్ అయితే కలుద్దాం.